అయ్యగారు మా ఆయన ఒకటి ఆదివారం ఏకగ్రత ఒకటే మొత్తుకుంటాడు అక్క. అర్థమవుతుందమ్మా? చూడండి అమ్మా, ఇది 80 ఈజీగా పడేసింది అక్క. అసలు పడేసినట్టు ఏమైనా అనిపించిందా? శనివారం సాయంత్రం పోయి అన్ని పనులు ఇవే చేస్తుంది. అన్ని పనులు వైద్యాడుందో, చదివాడుందో, చర్చాడుందో అంతా అయిపోయినాక 2వ వారం 3వ వారం వచ్చి ఏంటి అని చెప్పు. నా పరిస్థితి నీకు తెలుసు. మళ్ళా దేవుడు నా పరిస్థితి నీకు తెలుసుగా ప్రభువా అంటే తెలుసు బిడ్డ, పర్వాలేదు. ఇంకోసారి 3వ వారం వచ్చినా అసలు నాకు నా పర్వాలేదు బిడ్డ, ఇంటికారం చేసుకోండి. సాతాను గాడు సులువుగా అసలు పోసినట్టే ఉండదు, వేసినట్టే ఉండదు. మీకు చాలాసార్లు చెప్పిన కొన్ని దోమలు కుట్టినట్టే ఉండదు, కానీ నీకు స్పర్శ పుట్టేసరికి ఇంత లాభైంది కడుపు. ఇంత లాభైంది. అబ్బా ఇదంతా నా రక్తమే, అసలు తీసినట్టే లేదే. రక్తదానం దగ్గర ఉన్నది అంటుంది, కానీ ఈ దోమ తీసిన రక్తం సైతాను గడికి అంత టాలెంట్ ఉందమ్మా. నేను నెట్టబడేయాలో అర్థమవుతున్నాయా? ఇప్పుడు గమనించండి, అవ్వ ముట్టకూడదు, చూడకూడదు, ఆ చెట్టు మధ్యలో ఉంది కదా అక్కడికి వెళ్ళకూడదు. ఇది నిజమే. ఇక్కడ ఆగాలి, ఇక్కడ వాదించాలి. నీకెందుకు? మేము ముట్టం, మేము రాం, మేము తినం, మా దేవుడి మాటను మేము మీరం. ఆయన మాట మాకు లేదు. మా కోసం ఇంత చేశాడు ఆయన, మా కోసం ఇన్ని ఇచ్చాడు ఆయన. తినడానికే మా చేత కావట్లేదు. ఇన్ని తినడానికి మా ఇద్దరి వల్ల కావట్లేదు. నా యేసయ్య మాట ఒక్కటన్నాడు ఆయన, ఒక్కటి తినొద్దన్నా. అవునే తినను, నా యేసయ్యనే గౌరవిస్తా అనాలనా వద్దా? మీరు చావరు అన్నని. అవునా? చస్తానని చెప్పాడు కదా, డైవర్ట్ చేయడమే దాని పని. రైట్, వెంటనే చెప్పండి. అక్కడ మాట చూడండి త్వరగా. అమ్మా, మీరు మంచేదో చెడేదో అంటే అర్థం ఏంటో తెలుసా? సిగ్గు నెరుగుతారు అని చెప్పి మంచేదో చెడేదో తెలుసుకుంటారు, మంచి చెడ్డలు ఎరుగుతారు. తెలియని చెప్పగా స్త్రీ ఇప్పుడు ఆ వృక్షం మంచిది చెప్పండి. కండ్లకు